ఓం ఆదిపరాశక్తిదేవియే నమః. స్వదా వృత్తాంతం గురించి తెలుసుకుందాం. సృష్టి ఆదిలో బ్రహ్మదేవుడు 7 పుత్రగుణాలను సృష్టించాడు. తేజో సుఖ స్వరూపులైన మనోహరులైన వాళ్ళకి తర్పణాలను శబ్దాన్ని బ్రహ్మదేవుడు ఆహారంగా కల్పించాడు. బ్రాహ్మణులకు తర్పణము, చివరగల స్నానము, దేవత పూజనం వరకు శ్రద్ధము, 3 వేళల అగ్ని ఆరాధన, 3 వేళల శ్రద్ధ తర్పణము, బలి ప్రదానము, వేద పఠనము చేయాలని నియమాలు పెట్టాడు. ఈ నియమాలను ఉల్లంఘించిన వాడు ఏ పనికి పనికిరాడు. వీటితో కడుపు నింపుకునే పితృదేవతలకు ఆకలి దప్పికలు లేకుండా బ్రహ్మదేవుడు చేశాడు. బ్రాహ్మణులంతా కర్తవ్య నిర్వహణ సక్రమంగానే చేస్తున్న ఎక్కడో ఏదో లోపం తెలియకుండా జరగడంతో పితృదేవతలకు అందవలసిన తర్పణాదులు అందకపోవడంతో వాళ్ళంతా వాళ్ళ గోడుని బ్రహ్మదేవుడితో మొరపెట్టుకున్నారు. వాళ్ళు బాధ చూసిన బ్రహ్మదేవుడు ఒక మానస పుత్రికను సృష్టించాడు. ఆమె రూప యవన సంపన్నతో చంద్రవదనగా విద్యావతి అయి గుణరూపంతో ప్రకాశిస్తూ తెల్లని సంపెంగలాగా మెరిసిపోతుంది. దగదగలాడుతున్న రత్నాభరణాలంకృతురాలైన ఆమె పరాప్రకృతిలో ఒక అంశ. లక్ష్మికలతో విరజిల్లుతున్న ఆమెకు స్వదాదేవి అని పేరు పెట్టి పితృదేవతలకు భార్యగా బ్రహ్మదేవుడు అప్పగించాడు. దానితో పితృదేవతలు సంతృప్తులై ఆనందించారు. ఆ తర్వాత పితృదేవతలకు తర్పణాలు ఇచ్చేటప్పుడు ఆ మంత్రాలు చివరన స్వదా అని పలుకుతూ స్మరించండి అని బ్రహ్మదేవుడు బ్రాహ్మణులను ఆజ్ఞాపించాడు. బ్రాహ్మణులు బ్రహ్మదేవుని ఆజ్ఞను పాటిస్తూ ఉండగా పితృదేవతలు ఆకలి దప్పులు ఆనందించారు అని నారాయణ ఋషి నారదుడికి చెప్పి స్వదా ధ్యాన శ్లోకము స్వదాసూత్రులను కూడా చెప్పాడు. బ్రహ్మదేవుడు చేసిన ఈ స్వదాశుద్ధిని చదివిన వారికి కోరికలన్నీ నెరవేరుతాయి. స్వదా నామాన్ని పలికినంతనే సమస్త పాపాలు తొలగి తీర్థస్నాన ఫలము దక్కుతుంది. ఏకాగ్రత చింతంతో ఈ స్తోత్రాన్ని వింటే శ్రద్ధ ఫలము దక్కుతుంది. స్వదా నామాన్ని 3 సార్లు పలికితే ప్రియం సంగమం లభిస్తుంది, పుత్రప్రాప్తి కలుగుతుంది అని చెప్పి స్వదాదేవిని బ్రహ్మదేవుడు పితృదేవతలకు ఇచ్చాడు అని స్వదా వృత్తాంతాన్ని నారాయణ ఋషి నారదుడికి చెప్పాడని వ్యాసుడు జన్మేంద్రుడికి చెప్పాడు. దీని తదుపరి దక్షిణదేవి చరిత్ర, పూజా విధానం. గోలోకంలో అపురూప సౌందర్య రాశి శ్రీహరి ప్రేయసి సుశీల అనే ఒక గోపిక ఉంది. రాధాదేవి ప్రతిరూపం అన్నట్టు ఉంటుంది. ఒకనాడు సుశీల ఒక పొదరింట్లో శ్రీకృష్ణుడితో క్రీడించి అలసిపోయి అతని ఒడిలోని నిద్రిస్తున్న సమయంలో రాధాదేవి ఆ పొదరింటి వైపు వచ్చింది. పొదరింట్లో శ్రీకృష్ణుని ఒడిలో ఉన్న సుశీలను చూసి వారిద్దరిపై అపరిమిత కోపంతో ఊగిపోతూ విసవిస తిరిగి వెళ్ళిపోయింది. రాబోయే యుద్ధాన్ని తలుచుకుంటూ గబగబా సుశీలను నిద్రలేపి పారిపోతున్న కృష్ణుడిని వెంటపడింది సుశీల. తమ పతి ప్రభువు నాథుడు తమను వదిలి వెళ్ళిపోతున్నారని అందరూ గగ్గోలు పెడుతూ కృష్ణుడి వెంటపడారు. రాధ పారిపోతున్న కృష్ణుని వెంటబడుతున్న సుశీలను చూసి కోపం పట్టలేక ఈనాటి నుంచి సుశీల ఈ గోలోకంలో అడుగు పెడితే భస్మం అయిపోతుందని శపించింది. ఎవరెంతగా బ్రతిమాలిన ఆగకుండా పారిపోతున్న కృష్ణుడు ఎక్కడున్నాడో, ఎక్కడికి వెళ్ళాడో, ఎక్కడ దాక్కున్నాడో, ఏమైనాడో ఎవరికి అర్థం కాక అందరూ ఉసురుమంటూ వెనక్కి వచ్చి కృష్ణుని రప్పించమని, కోపాన్ని ఉపశమనించుకోమని రాధమ్మ పాదాలు పట్టి శరణు వేడి ప్రార్థించారు. రాసేశ్వరి రాధాదేవి రాసమండపంలో నుంచుని శ్రీకృష్ణుని ఆవాహన చేసిన కృష్ణుడు ఎందరికీ రాకపోవడంతో విరాహ బాధని సహించలేకపోతుంది. ఒకానొక క్షణాన్ని 1,000 యుగాలుగా గడుపుతూ సంసారంలో సారము మగడే, ప్రభువు బంధువు, ఆత్మబంధువు మగడే, అతడితో సాటియగు బంధువే ఉండడు. భరించడము వలన, భర్త పాలించడము వలన ప్రతి శరీరానికి అధిపతి కనుక స్వామి కోరిన కోరికలను తీరుస్తాడు కనుక కాంతుడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు కనుక ఈశ్వరుడు మగడి. శుక్లంతో పుట్టడం వలన పుత్రుడు ఇష్టమైన వాడవుతాడు. కానీ 100 మంది పుత్రుల కన్నా స్త్రీకి భర్తే ప్రియుడు.
అతడి మీద ఉండే ప్రేమ చెప్పనలవి కానిది అంటూ భర్త యొక్క గొప్పతనాన్ని తలుచుకుంటూ దుఃఖిస్తూ ఉంది. తాను రాసేశ్వరిగా అవడానికి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహమే కారణం అయిన అహంకారంతో కాంతుని గురించి తెలుసుకోలేకపోయాను. స్త్రీ స్వభావము అలాంటిది. ఎంతటి వారికైనా అహంకారాన్ని దాటి ప్రవర్తించడం ఎంత కష్టమో కదా అనుకుంటూ పరిపరి విధాల పశ్చాత్తాపడుతూ కుమిలిపోతూ విలపిస్తూ ఉంది. ఏడుస్తూనే శ్రీకృష్ణుని గురించి రాధాదేవి ధ్యానిస్తూ ఉంది. రాధా చేత శపించబడ సుశీల గోలోకం విడిచి చిరకాలం తపస్సు చేసి శ్రీ మహాలక్ష్మి శరీరంలో లీనమైపోయింది. సరిగ్గా అదే సమయానికి దేవతలంతా నియమ నిష్టలతో యజ్ఞము చేశారు. కానీ ఫలితం దక్కకపోయేసరికి నిర్గుణులై విశేషణ వదనాలతో ఏమి జరిగిందో ఎలా జరిగిందో తెలుసుకోలేక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడు శ్రీహరిని ధ్యానించి యజ్ఞఫలం దక్కకపోవడానికి గల కారణాన్ని తెలుసుకున్నాడు. శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మి యొక్క కుడి భుజంలో నుంచి సుశీలను తీసి దక్షిణ అనే పేరు పెట్టి బ్రహ్మదేవుడికి ఇవ్వగా బ్రహ్మదేవుడు ఆమెను యజ్ఞపురుషునికి ఇచ్చాడు. యజ్ఞుడు శాస్త్ర ప్రకారంగా దక్షిణాదేవికి పూజలు చేసి స్తోత్రం చేశాడు. మునీశ్వరులని సమ్మోహన పరిచేటట్లుగా కాగిన బంగారం రంగులో కోటి చంద్రకాంతలను ప్రసరింపజేస్తూ మన్మధుని ఆరాధ్య దేవతలాగా కామబాణ పీడితురాలైన దక్షిణ ప్రకాశిస్తుంది. ఆమెను దగ్గరగా చూసిన యజ్ఞపురుషుడు సమ్మోహితుండై మూర్ఛపోయి బ్రహ్మదేవుడి బాధతో తేరుకొని తెలివి తెచ్చుకొని ఆమెను పాణిగ్రహణం చేసి నిర్జన ప్రదేశాల్లో క్రామకీడలు సలుపగా దక్షిణాదేవి గర్భవతి 12 సంవత్సరాల గర్భాన్ని ధరించి సమస్త యజ్ఞ కర్మాలకు ఫలప్రదుడైన పుత్రుడిని జన్మనిచ్చింది. యజ్ఞయుగాది క్రతువులు పూర్తి అయిన వెంటనే ఆయా యజ్ఞ ఫలాలను యజమానులకు అతడే అందిస్తాడు అన్న వేద వాక్యానుసారం దేవతలకు వారు చేసిన యజ్ఞ ఫలితాన్ని దక్షిణ తనయుడు అందివగా అందరూ సంతృప్తులయ్యారు. దాన ధర్మాలు యజ్ఞ యాగాదులు మొదలైన ఏ విధమైన సత్కర్మలు చేసిన వెంటనే దక్షిణ ఇస్తే ఆ క్షణంలోనే ఫలితం లభిస్తుంది అని వేదం చెబుతూ ఉంది. దక్షిణ ఇవ్వడం ఆలస్యమైన కొద్దీ ఇవ్వవలసిన దక్షిణ కాలాన్ని బట్టి 1,000,000 రెట్ల వరకు పెరిగిపోతూ ఉంటుంది. అలా పెరిగిన పద్ధతిలో దక్షిణ ఇవ్వకపోతే చేసిన సత్కర్మ నిష్ప్రయోజనము నిష్ఫలము అయిపోతుంది. బ్రాహ్మణుల సొమ్మును అపహరించిన వాడు పాపం మూట కొట్టుకున్నట్టే ఏ విధమైన సత్కర్మకు పనికిరాడు. పైగా లక్ష్మీదేవి అతడిని శపించి వెళ్ళిపోవడంతో దరిద్రుడు రోగగ్రస్తుడు అవుతాడు. అతడు చేసిన పూజలకు దేవతలు ఆహుతులను అగ్నులను పితృదేవతల తర్పణ శ్రద్ధలను కూడా స్వీకరించరు. దానం చేసిన వస్తువును వెంటనే తీసుకున్న వారికి ఇచ్చేయాలి. ఒకవేళ తీసుకున్న వాడి నుండి ఇచ్చిన దాన్ని మళ్ళీ అడిగి తీసుకున్న వాళ్ళు ఇద్దరు నరకంలో పడతారు. బ్రాహ్మణుడు అడిగినంత దక్షిణ ఇవ్వని యజమాని కుంభిపాక నరకానికి వెళ్ళి 1,00,000 సంవత్సరాల యమదూతల చేతిలో అనేక హింసలను అనుభవించి ఆ పైన దరిద్రుడుగా వ్యాధిగ్రస్తుడుగా జన్మిస్తాడు. అతని వంశంలో అటు ఇటు 7 తరాల వారికి కూడా ఆ మహాపాపం అంటుకుంటుంది. కార్తీక పౌర్ణమి నాడు మహాలక్ష్మి కుడిభుజంలో నుంచి ఆవిర్భవించినది దక్షిణాదేవి. పూర్వము గోలోకం నుండి బయటకు వచ్చిన తపస్సు చేసి మహాలక్ష్మిలో లీనమై మళ్ళీ భాగ్యం కొద్దీ నాకు లభించావు. దక్షిణాదేవి దయచేసి నన్ను భర్తగా స్వీకరించు. కర్మచార పరాయణులకు కర్మఫలాన్ని అందించేది నువ్వే కనుక నువ్వు లేకపోతే అందరి సత్కర్మలు నిష్ఫలమై పోతాయి. నువ్వు తప్ప మరెవరు కర్మఫలాలను పంచలేరు. బ్రహ్మదేవుడు కర్మస్వరూపుండు, పూలస్వరూపుండు, మహేశ్వరుడు, యజ్ఞస్వరూపుండని నేను విష్ణుమూర్తిని. మా అందరి సారస్వరూపాన్ని వినువు. దక్షిణాదేవి నిర్గుణమైన నువ్వు పరాపకృతివి, శక్తివి. శ్రీకృష్ణ పరమాత్మ నీ వలనే శక్తివంతుడయ్యాడు. జన్మలకు నాతో ఉండి నువ్వు నన్ను శక్తి గలవాడిని చెయ్యి అని స్తోత్రం చేసి ఎదురుగా నిలబడడంతో దేవి సంతృప్తురాలై వరించింది. యజ్ఞుడు చేసిన ఈ దక్షిణ స్తోత్రాన్ని యజ్ఞకాలంలో చదివితే విశేష ఫలితాలు లభిస్తాయి. సమస్త యజ్ఞాలలో ఈ స్తోత్రాన్ని తప్పక చదవాలి.
ధ్యాన శ్లోకాల్లో పఠించి మూలమంత్రము చదువుతూ కలశంలోనే శాలగ్రామంలోనూ ఆర్ఘపాద్యాలు ఇచ్చి షోడోపచారాలతో శ్రద్ధగా పూజిస్తే దక్షిణాదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈమెను ఆరాధించిన వారికి ఏది కోరుకుంటే అది లభిస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు, బంధువులు ఎడబాటు కలిగినప్పుడు, అప్సమయాలలోనూ బంధంలో చిక్కుకున్నప్పుడు 1 నెల రోజుల పాటు ఈ దక్షిణాదేవి కథని పారాయణం చేసి పురాణంలో విన్న ఇబ్బందులను తొలగి శాంతి సౌఖ్యాలు లభిస్తాయి. దీని తదుపరి షష్ఠీదేవి. ప్రకృతి మాతృతో 6వ అంశంగా అవతరించిన షష్ఠీదేవి శిశువులకు, బాలికలకు అధినాయకిని. వారి బాలములను వృద్ధిపరిచే విష్ణుమాయ స్వరూపిణి. మాతృలోకంలో ప్రసిద్ధురాలైన దేవసేనగా పిలువబడుతూ స్కందునికి భార్య అయి బాలబాలికలను రక్షిస్తూ ఆయుర్దయాన్ని ప్రసాదిస్తుంది. ఈమె పురుటింటి శిశువుల వద్ద యోగమాయగా ఉంటుంది. స్వయంభువ మనువు యొక్క పెద్ద కుమారుడు ప్రియవ్రతుడు యోగీంద్రుడై చాలా కాలం వివాహం చేసుకోక తపస్సుతోనే కాలం గడిపాడు. ఆఖరికి బ్రహ్మదేవుడి ప్రయత్నం మేరకు మాలినీదేవిని వివాహం చేసుకున్నాడు. కానీ వారికి చాలా కాలం వరకు సంతానం లేకపోవడంతో కశ్యపుండే స్వయంగా వారిచే పుత్రకామాక్షి యోగం చేయించి యజ్ఞఫలంగా చరువును ప్రసాదించగా మాలినీదేవి గర్భవతి 12 సంవత్సరాల తర్వాత ఒక పుత్రుని జన్మనిచ్చింది. కానీ ఆ పిల్లవాడు మరణించి పుట్టాడు. అది చూసి అందరూ దుఃఖిస్తూ ఉండగా తల్లి మూర్ఛపోయింది. ప్రియవ్రతుడు శిశువుని శ్మశానానికి వెళ్ళాడు. కానీ దుఃఖాన్ని తట్టుకోలేక తానే మరణించడానికి సిద్ధపడాడే తప్ప శిశువును మట్టిలో పెట్టడానికి ఇష్టపడలేదు. అంతటి మహాయోగి పుత్రశోకుడయ్యాడు. అంతలోనే ఒక దివ్యమైన కోటి సూర్యకాంతులతో ప్రకాశిస్తూ విమానంలో తెల్లని వస్త్రాలు, తెల్లని పూలమాలను ధరించి మెరుస్తూ వెలిగిపోతూ ఉన్న దేవసేనాదేవి ప్రియవ్రతుడి ఎదుట ప్రత్యక్షమైంది. తన ఒడిలోని పుత్రుని కింద పెట్టి లేచి ఆమెను నమస్కరించి స్తుతించి పూజించాడు. ప్రియవ్రతుడు నీవు ఎవరివని ప్రశ్నించాడు. మహారాజుతో దేవసేన, నేను బ్రహ్మదేవుడి మానసపుత్రికను, స్కందుని భార్యను. మాతృ కళలో గొప్పదనాన్ని, పరాశక్తిలోని 6వ అంశ నా స్వరూపం. అందుకని నన్ను షష్ఠీదేవి అని అంటారు. పుత్రులు లేని వారికి పుత్రులను, ప్రియులకు ప్రియురాళ్లను, దరిద్రులకు ధనాన్ని, కర్మశరాపరాయణులకు కర్మఫలాన్ని ప్రసాదించడము నా బాధ్యత. సంతానం లేకపోవడము, అధిక సంతానం కలగడము, వంశహీనత, మరణించిన శిశువులు పుట్టడము, పుట్టినవారు చిరంజీవులవడము, గుణవంతులు గుణహీనులు అందంగా ఉండడము, కురూపులు అంగ వికలత్వము, భార్య ఉండడము, భార్య రహితుడవడము, అనారోగ్యాలు కలగడము, ఇలా సమస్తము కర్మ ఫలితములే. వీళ్ళంతా కర్మఫల స్వరూపులే. అందుకే అన్నిటికన్నా బలీయమైనది, గొప్పది కర్మ మాత్రమే అంటుంది వేదం అని చెబుతూనే కింద మరణించిన శిశువుని తన చేతిలోకి తీసుకొని లీలగా విలాసంగా మరలా బ్రతికించింది. బాలుని ముఖంలో చిరునవ్వులు చూసిన రాజు ఆశ్చర్యానందంలో మునిగి తేరుకోకముందే దేవసేన శిశువునితో సహా విమానంలో బయలుదేరబోతుంది. ఇంతలో రాజు తేరుకుని ఆ మహామాయ శక్తిని స్తుతించగా ఆనందించిన షష్ఠీదేవి మహారాజుతో ఈ విధంగా చెప్తుంది. మహారాజా, స్వయంభువ మన పుత్రుడవైన నువ్వు ముల్లోకములను ప్రభువువి కదా. కనుక నువ్వు నన్ను పూజిస్తూ లోకాలన్నింటిలో నీ వారి చేత కూడా నా పూజలు చేయించు. అప్పుడే నీకు వంశోద్ధారకుడైన ఈ పుత్రుని